నెల 25వ తేదీన కవితక్క గారి ఆధ్వర్యంలో ఆవిర్భవించేటటువంటి కొత్త పార్టీ ఒక వాల్ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని కవితక్క గారి ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ఈ నెల 20 నాడు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ అద్విత కన్వెన్షన్లో ఉదయం 10 గంటలకు కవితక్క గారి చేతుల మీదుగా నూతన పార్టీ ఆవిర్భావ సభ ఉంటుంది. ఆ సభకు సంబంధించినటువంటి సన్నక సమావేశం కానీ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాలు ఈరోజు కవితక్క గారి ఆఫీస్లో నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు, కరపరాజు, లక్ష్మీనారాయణ సారు తదితరులందరూ కలిసి మహిళా నాయకురాళ్ళు మరి శోభక్క, మరి కౌసల్య తదితరులందరూ కూడా మరి విచ్చేసి కవితక్క గారి సభ యొక్క విజయవంతం చేయడానికి వారందరి సహకారంతో నిజామాబాద్ అర్బన్ నుంచి దాదాపు 40 నుంచి 50 వెహికళ్లలో అత్యధిక సంఖ్యలో మరి 1000 నుంచి 2000 మంది మరి నిజామాబాద్ అర్బన్ నుంచి సభకు తరలి వెళ్ళా ఉన్నారు. ఏదైతే కొత్త రాజకీయ పార్టీగా ఆవిర్భవించబోతుందో తెలంగాణ రాష్ట్రంలో మరి మన రాష్ట్ర పార్టీ లోకల్ పార్టీ అంటే ఈరోజు కవితక్క పార్టీ ఒకటే. రాబోయే రోజుల్లో కూడా ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తి కవితక్క గారు. మరి అనేక మంది కూడా మరి బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, ఇటు కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి కవితక్క పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కవితక్క సభ కోసం కూడా మరి అందరూ ఉత్సాహంగా ఎవరంతా వారు కలిసి రావడానికి కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలకు తెలియజేయనిది ఏమనగా రాబోయే రోజుల్లో మన నిజామాబాద్ బిడ్డ మన కవితక్క గారు ప్రాధాన్యత వహిస్తారు. రాష్ట్రంలో ఖచ్చితంగా తను సీఎం అయి తీరుతారు. కాబట్టి మనం అందరం దీవించి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ 20 నాడు జరగబోయే సభకు నిజామాబాద్ జిల్లా నుంచి భారీ మొత్తంలో తల్లి రావాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాను. జై తెలంగాణ, జై జాగృతి.